ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. ధాన్యం తడిసి ముక్కవడంతో మిల్లర్లు అదనంగా ధాన్యం తీసుకుంటున్నట్లుగా రైతులు చెబుతున్నారని తెలిపారు. అన్నదాతలను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినట్లుగా చెప్పారు. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులందరూ కూడా జాగ్రత్తగా వినవలసినటువంటి సందేశం. నిన్న నాకు ఇంచుమించు రైతుల దగ్గర నుంచి అవనివ్వండి, సహచార నాయకుల దగ్గర నుంచి అవనివ్వండి, ఒక 4-5 ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా సంపత్ రకం ఎవరైతే రైతులు పండించి మిల్లులకు తోలుతున్నారో అది ముక్కవుతుందన్నటువంటి కారణం చేత మిల్లర్లు అధిక కేజీలు, కొన్ని దగ్గర 6, కొన్ని దగ్గర 8, కొన్ని దగ్గర 10 కేజీల వరకు అదనంగా మిల్లర్స్ తోస్తున్నారని రైతులు కొంత ఆందోళన చెందడం జరిగింది. నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా జేసీ గారితో మాట్లాడడం జరిగింది, డిఎం సివిల్ సప్లైస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా కష్టపడి పండించి, ఎంతో శ్రమ వచ్చి కష్టపడి పండించిన వరి రైతు అన్నోడు అన్యాయం అవడానికి వీల్లేదు. ఒకవేళ అకారణంగా ఎవరైనా ఎక్స్ట్రా తోపు అడిగితే వెంటనే మీకు సంబంధించినటువంటి మీ తహసీల్దార్ గారికి కానీ సిఎస్డిటీ గారికి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. జేసీ గారు, కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులందరూ కూడా జాగ్రత్తగా